కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్లో కాల్పుల కలకలం రేపాయి. షాపులో సిబ్బందిని కట్టేసి దుండగులు కాల్పులు జరిపారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ అడిగి తెలుసుకుందాం. సుధాకర్, చెప్పండి, కాల్పుల ఘటనకు సంబంధించి మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి? కరీంనగర్లోని పీఎంజే జ్యువెలర్ లో భారీ దొంగతనానికి దుండగులు యత్నించారు. ఒకేసారి 6 దుండగులు లోపలికి చొచ్చుకొని వచ్చి అక్కడ ఉన్న సిబ్బందిని ఒకరి సిబ్బందిని కట్టేసి దొంగతనం చేసేందుకు ప్రయత్నించి కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో 3కి గాయాలయ్యాయి. స్థానికంగా ఉన్న సిబ్బంది, పీఎంజే జ్యువెలరీ సిబ్బంది 3ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వారికి బలమైన గాయాలైనట్టు తెలుస్తుంది. సుధాకర్, ఈ ఘటనపై పోలీసులు ఏం చెబుతున్నారు? ఇప్పుడే పీఎంజే జ్యువెలర్ కి చేరుకున్న కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం లోపల జరిగిన సంఘటన స్థలాన్ని తెలుసుకొని సిబ్బందిని విచారిస్తున్నట్లు తెలుస్తున్నది. రైట్, ధన్యవాదాలు సుధాకర్. ఇది అని ఆందోళన గురి చేస్తున్న అంశం అని చెప్పవచ్చు. అరే ఆగరా భాయ్, పొద్దు నుంచి లైవ్ పొద్దంతా నువ్వే దిగుతాయి పేరు తీయద్దా. ఇది అని ఆందోళన గురి చేస్తున్న అంశం అని చెప్పవచ్చు. అరే ఆగరా భాయ్, పొద్దు నుంచి లైవ్ పొద్దంతా నువ్వే దిగుతాయి పేరు తీయద్దా. కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్లో కాల్పుల కలకలం రేపాయి. షాపులో సిబ్బందిని కట్టేసి దుండగులు కాల్పులు జరిపారు. ఇది అని ఆందోళన గురి చేస్తున్న అంశం అని చెప్పవచ్చు. అరే ఆగరా భాయ్, పొద్దు నుంచి లైవ్ పొద్దంతా నువ్వే దిగుతాయి పేరు తీయద్దా. జ్యువెలరీ షాప్లో కాల్పులకు సంబంధించి ఘటనా స్థలంలో ఉన్న మా ప్రతినిధి మహేందర్ మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకుందాం. మహేందర్, చెప్పండి, ఘటనపై దర్యాప్తునకు సంబంధించి పోలీసులు ఏం చెబుతున్నారు? ఇక్కడ జ్యోతినార్ లోని పిఎంజే జ్యువెలర్స్ అండ్ బొటిక్ లో మార్నింగ్ అరౌండ్ 10:45 టైంలో 2 వీలర్ పైన ఒక 5 హెల్మెట్ ధరించి సాధారణ కస్టమర్ల వలె జ్యువెలరీ లోపలికి వచ్చారండి. జ్యువెలరీకి వచ్చి సిబ్బందితో తమ జ్యువెలరీ కోసం వచ్చినట్టు డైమండ్ నెక్లెస్ చూపించమన్నారు. వాళ్ళు సిబ్బంది సాధారణ కస్టమర్లే అనుకుని డైమండ్ నెక్లెస్ ప్లస్ ఇతర జ్యువెలరీ డైమండ్ సంబంధించిన టోటల్ జ్యువెలరీ చూపించే క్రమంలో వాళ్ళు అసలైన స్వరూపాన్ని బయటపెట్టారు. అప్పటికే తెచ్చుకున్న తుపాకులను తీసి సిబ్బందికి బెదిరించే ప్రయత్నం చేయడంతో వాళ్ళు తమ పనిచేస్తున్న జ్యువెలరీ నగలను కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటితో కోపానికి వచ్చిన నిందితులు వాళ్ళ సిబ్బంది పైన తుపాకులతో దాడి చేయడంతో చాలా ఇద్దరు ముగ్గురు సుమారు ఇంకా మనకు పూర్తి వివరాలు తెలిసింది. ఇద్దరికి గాయాలైనట్టు తెలుస్తుంది. ఆ ఇద్దరిని హుటాహుటిన తరలించే లోపే వీళ్ళు ఉన్న
చూపించిన జ్యువెలరీతో 2 వీలర్ పైన పారిపోయినట్లు స్థానికులు చెప్తున్నారు. అందులో ఒకతను కొంచెం దూరంలోనే ఆ బండి నుంచి పడిపోయినట్టు తెలుస్తుంది. వెళ్లే క్రమంలో వాళ్ళ వద్ద తుపాకులు చెందిన మ్యాగజైన్ ఒకటి కొంచెం దూరంలో పడిపోయింది. ఇక్కడ వాళ్ళు కాల్పులు జరిపిన ప్రదేశంలో రెండు తుపాకీ గుండ్లకు సంబంధించిన సెల్స్ పడిపోవడం ఇక్కడ పడిపోయాయి. వీటన్నిటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరి ఈ విషయంలో బాగా క్లూస్ టీం కూడా ఇక్కడికి వచ్చింది. సరౌండింగ్స్ పరిశీలిస్తున్న క్రమంలో సమీపంలోని ఒక డ్రైనేజీలో వారు ఉపయోగించిన కత్తెర, సీజరు ప్లస్ ఒక టేపు, దేనికి ఉపయోగించారో మనకి తెలియదు, టేపును కూడా ఒక డ్రైనేజ్ లో పడేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడే సంఘటనా స్థలానికి కరీంనగర్ చీఫ్ పోలీస్ కమిషనర్ గౌస్ సాలం గారు వచ్చారు. లోపల విచారణ చేస్తున్నారు. క్లూస్ టీం కూడా విచారణ చేస్తున్నారు. గాయపడిన వారిని హాస్పిటల్కి తరలించారండి. ఇక్కడ ఈ తుపాకుల కలకలంతో చాలా మంది విషయం తెలుసుకొని చాలా మంది ఇక్కడికి జ్యువెలరీ దగ్గరికి వచ్చారు. ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయింది. సో ఇంత ఇప్పటి వరకు అయితే జరిగిన సంఘటన లేదండి. హలో మహేందర్, ఇప్పుడు షాప్ లో ఈ బంగారు డైమండ్ అని చెప్తున్నారు, దాని గురించి ఏమైనా దోచుకెళ్ళడం జరిగిందా ఏంటి? ఇక్కడ మనకు వారికి ఎవరైతే దుండగులు చూపించమన్నారో ఆ చూపించమన్న జ్యువెలరీతోనే పారిపోయినట్టు తెలుస్తుంది. ఓకే, గాయపడిన 3 సిబ్బంది పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది మహేందర్? ఒకరి పరిస్థితి ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. మరి వాళ్ళ పరిస్థితి ఒకరైతే తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు తెలుస్తుంది. వీళ్ళందరూ వీళ్ళు ఏ మార్గంలో వెళ్లారు, కరీంనగర్ దాటారా లేకుంటే కరీంనగర్ లోనే ఉన్నారా తెలుసుకునేందుకు అన్ని టీంలను అలర్ట్ చేసినట్టు తెలుస్తుంది. నగర శివారులో కూడా పికెట్లు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. సీసీ కెమెరాలు సరౌండింగ్స్ లో సీసీ కెమెరాలు కూడా వెతుకుతున్నట్టు తెలుస్తుందండి. రైట్ మహేందర్, ధన్యవాదాలు. ఇది అని చెప్పడం ఉన్నది ఆందోళన గురి చేస్తున్న అంశం అని చెప్పవచ్చు సార్. అరే ఆగ్రాబాయ్ పొద్దు నుంచి లైవ్ ఉన్నది వద్దంతా నువ్వే తీసుకుంటావు. ఇది అని చెప్పడం ఉన్నది ఆందోళన గురి చేస్తున్న అంశం అని చెప్పవచ్చు సార్. అరే ఆగ్రాబాయ్ పొద్దు నుంచి లైవ్ ఉన్నది వద్దంతా నువ్వే వేరే తీయద్దా. కరీంనగర్ లోని పిఎంజే జ్యువెలరీ షాప్ లో కాల్పుల కలకలం రేపాయి. జ్యువెలరీ షాప్ లోకి ప్రవేశించి 6 దుండగులు కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. షాప్ లో సిబ్బందిని కట్టేసి కూడా కాల్పులు జరిపి దుండగులు పారిపోయిన సంఘటనలు మనం చూస్తున్నాం. ఇక దుండగుల కాల్పుల్లో 3 సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రి కూడా తరలించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆ ఘటనా స్థలానికి చేరుకుని సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఇది అని చెప్పడం ఆందోళన గురి చేస్తున్న అంశం అని చెప్పవచ్చు సార్. అరే ఆగ్రాబాయ్ పొద్దు నుంచి లైవ్ ఉన్నది వద్దంతా నువ్వే వేరే తీయద్దా. కరీంనగర్ లోని పిఎంజే జ్యువెలరీ షాప్ లో కాల్పులు కలకలం రేపాయి. జ్యువెలరీ షాప్ లోకి కాల్పులు జరిపి 6 దుండగులు ప్రవేశించారు. అలాగే షాప్ లో సిబ్బందిని కూడా కట్టేసి కాల్పులు జరిపి దుండగులు పారిపోవడం జరిగింది. దుండగుల కాల్పుల్లో 3 సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రి కూడా తరలించడం జరిగింది. అలాగే ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సిబ్బందిని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.
అన్నా కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్లో కాల్పుల కలకలం రేపాయి. షాప్లో సిబ్బందిని కట్టేసి దుండగులు కాల్పులు జరిపారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ అడిగి తెలుసుకుందాం. సుధాకర్, చెప్పండి, కాల్పుల ఘటనకు సంబంధించి మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి? కరీంనగర్ లోని పిఎంజీ జ్యువెలర్స్ లో భారీ దొంగతనానికి దుండగులు పుట్టపన్నారు. ఉదయాన్నే 10:30 గంటలకి 5 దుండగులు పిఎంజీ జ్యువెలర్స్ కి చొచ్చుకొని వచ్చి దొంగతనం చేయడానికి యత్నించారు. లోపడున్న సిబ్బందిలో ఒకరిని కట్టేసి 3పై కాల్పులు జరిపి బంగారాన్ని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీనిలో భాగంగా 3కి బలమైన గాయాలయ్యాయి. సుధాకర్, ఈ ఘటనపై పోలీసులు ఏం చెబుతున్నారు? దొంగతనం జరిగిన వెంటనే పోలీసులు పిఎంజీ జ్యువెలర్స్ చేరుకున్నారు. దీనిలో భాగంగా పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం సంఘటన స్థలానికి చేరుకొని లోపడున్న సిబ్బందిని విచారణ చేపట్టారు. దీనిలో అన్ని అడిగి తెలుసుకుంటున్నారు సిబ్బందిని. ఓకే, ప్రస్తుతం గాయపడిన సిబ్బంది పరిస్థితి ఎలా ఉంది సుధాకర్? గాయపడిన వారిని వెంటనే హుటాహుటిన సిబ్బంది ఆసుపత్రి తరలించారు. వాళ్ళ పరిస్థితి మామూలుగా ఉన్నట్లు చెప్తున్నారు. తదుపరి విషయాలని మీడియా సమావేశంలో వెల్లడిస్తున్నట్లు సిపి చెప్పారు. మరి ఇప్పుడు ఆ దుండగుల్ని పట్టుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్? దుండగుల్ని పట్టుకునే ప్రయత్నంలో భాగంగా మన పిఎంజీ జ్యువెలర్స్ లో సీసీ ఫుటేజ్ల ఆధారంగా దుండగుల్ని పట్టుకున్నట్లు సిపి తెలిపారు. మొత్తం 6 మంది సుధాకర్, మొత్తం 6 మంది దుండగులు అని చెప్తున్నారు. మరి ఎంత మందిని పట్టుకున్నారు ఏంటి? 6 మంది దుండగులు ఆరుగురికి 6 తప్పించుకొని వెళ్లిపోయారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించి వెంటనే పట్టుకుంటున్నామని చెప్పారు. ఓకే, మొత్తానికైతే పట్టుకోలేదు కానీ పట్టుకునే విధంగా ప్రయత్నిస్తున్నారు. అనే పిఎంజీ జ్యువెలర్స్ కి నగరంలోని ప్రజలు భారీ ఎత్తున చేరుకున్నారు. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రైట్ సుధాకర్, ధన్యవాదాలు. అన్నా